హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామని. కానీ త్రిషికని ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమంటే, ఎలాగో నువ్వు వీడియోలో చెప్తావు కదా మరి నేను అడగడం ఎందుకని తప్పించుకుంది. అందరికీ తెలిసినట్టే మేము యాదగిరి గుట్టకి వెళ్తున్నాం అనమాట. దారిలోనే వ్యూ అనమాట ఇదంతా. సైడ్కి వ్యూ చాలా బాగుంటుంది. కార్లో కొన్ని క్లిప్స్ నేను రికార్డ్ చేయడం కుదరలేదు, కానీ మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. బైక్ మీద కూడా చాలామంది యాదగిరి గుట్టకి వస్తున్నారు. అది వాళ్ళు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ యాదగిరి గుట్టకి. అక్కడ కనిపిస్తున్న కొండ దగ్గరే మనకు టెంపుల్ ఉంటుందన్నమాట. ఇంకా రోడ్స్ కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఎక్కడ చెత్త అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కానీ తప్పులు పట్టడానికి లేదు. ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. దాని పక్కనే శిల్పారామం కూడా ఉంది. యాదగిరి గుట్టకు వెళ్ళే వాళ్ళు శిల్పారామంని చూడడం అస్సలు మర్చిపోకండి. మన టెంపుల్కి దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ అకామిడేషన్ కోసం మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. అకామిడేషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ సీజన్లో కొంచెం ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటే బెటర్. ఇక్కడ మన కొండపైన గుడికి అదే అనమాట గుడి. అక్కడ వెళ్ళటానికి కార్లో వెళితే 500 మనం పే చేయాల్సి వస్తుంది. అదే ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ పర్ హెడ్ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మేము కార్లోనే వెళ్దాము అని అనుకున్నాము, ఓన్ వెహికల్ ఉంటే బెస్ట్ కదా అని. ఆటోలో వెళ్ళాలి, బస్సులో దిగితే కనుక వాళ్ళకి ఎట్లనే ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి పర్ హెడ్ 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. వెహికల్ చేతిలో ఉంటే మనకు ఆటో అవసరం లేదు, కానీ కార్కి 500 పే చేయాల్సి వస్తుంది. బిల్ కౌంటర్ ఇదే అనమాట. ఇక్కడే మనం 500 రూపీస్ కార్కి పే చేస్తే మనకు ఒకటి స్లిప్ ఇస్తారనమాట. ఆ స్లిప్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మన గుడి ఉన్న కొండకి ప్యారలల్గా మనకు రోడ్ అనేది ఉంటుంది. పెద్ద ఘాట్ సెక్షన్ ఏం కాదు, కానీ రోడ్డు బాగుండడం వల్ల త్వరగా మనం రీచ్ అయిపోవచ్చు. 2 or 3 టర్నింగ్స్ ఉంటాయి తప్ప పెద్ద ఘాట్ సెక్షన్ తిరుమల మాదిరి కలిసిన పని ఏం లేదు. మేము వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి ఒక 5 మినిట్స్లో మేము గుడికి రీచ్ అయ్యామన్నమాట. ఆ 500 మనం కార్కి పే చేసిన దాంట్లోనే అక్కడ పార్కింగ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుంది. లోపల మనం పార్కింగ్ చేసేసి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 12 to 1 దర్శనం బ్రేక్ ఉంటుంది. సో మాకు ఆల్రెడీ 11:40 అయింది కాబట్టి మేము ఫాస్ట్గా పార్కింగ్ చేసేసి మేము దర్శనానికి వెళ్ళిపోయాము. బయట మనము బయట నుంచి మనం లోపల మెయిన్ గుడి వెళ్ళడానికి చాలా నడవాల్సి వస్తుంది. క్యూ లైన్స్లో అంతా తిరిగి వెళ్ళాలి. రష్ ఏం లేరు కాబట్టి ఈరోజు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మళ్ళీ బ్రేక్ పడితే లోపల స్టక్ అవ్వాల్సి వస్తుందని మేము వెళ్ళినాక 25 మినిట్స్ 30 మినిట్స్లో మేము దర్శనం అయిపోయింది, వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. గుడికి ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఫోన్స్ అనేది బయట కాంపౌండ్ లోపల, అంటే టెంపుల్కి చుట్టుపక్కల ఫోన్ అలౌడ్, కానీ టెంపుల్కి లోపల తీసుకెళ్ళడానికి లేదు. టెంపుల్కి చుట్టుపక్కల లోపల మాత్రం వీడియోస్ కావాలంటే అలౌ చేస్తారనమాట. మనము మనకు 500 పే చేసిన నుంచి మనం పైకి వచ్చినాక ఆ రోడ్ అంతా ఎంత బాగా కనిపిస్తుందో, వ్యూ చాలా బాగుంటుంది. మనము బయటికి వచ్చిన తర్వాత ఫొటోస్ కూడా మనం తీపించుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ గోపురం వచ్చేలాగా ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా అక్కడ ఉంటారనమాట. టెంపుల్ నుంచి వ్యూ అంతా అనమాట అది. ఈ గోపురం బ్యాక్ సైడ్ మనకు వచ్చేట్టుగా ఫొటోస్ తీస్తారు. ఒక ఫోటోకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట.
తమ్నేల్లో పెట్టాను కదా, ఇదే ఫోటో అనమాట. వాళ్ళు 150 చార్జ్ చేసుకొని ప్రింట్ ఇచ్చారు. లోపలే ఇలా బొట్టు పెడతారన్నమాట. పిల్లలకి పెద్దలు ఎవరైనా పెట్టించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.